ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఆరోగ్యాలతోటి ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరూ కుటుంబపరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకుల కొరకు. ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాము, ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదల ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం. మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి 2025 శ్రీ విశ్వవాసు సంవత్సరంలో ఏ విధంగా ఉంది ఈ మార్చి మాసంలో అంటే వివాహపరంగా ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, మన విదేశీ ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి, ప్రేమ పెళ్ళిళ్ళు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవడం వల్ల వాటిలో ఉండేటువంటి లోటుపాట్లకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలో తెలుసుకోవడం వల్ల మనం జీవితం 3 పూలు 6 కాయలుగా ఆనందదాయకంగా ఉంటాం. అలాగే ఈ కన్యా రాశిలో ఉన్నవారికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, అలాగే చిత్తా నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి, అలాగే నక్షత్రములు తెలియని వారికి మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, ఓ, షం, నా, ఠ, పే, ఓ అనే అక్షరములుగా కలవారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వీరికి వర్తిస్తాయి. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14గా ఉంటుంది, వ్యయం 2గా ఉంటుంది. 14 రూపాయలు వస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు. మిగతావన్నీ కూడా చాలా జాగ్రత్త పరుచుకోగలుగుతారు, మీకున్న కోరికలన్నీ తీర్చుకోగలుగుతారు. అలాగే రాజ్యపూజ్యం 6గా ఉంటుంది, అవమానం 6గా ఉంటుంది. 6 మెచ్చుకుంటారు, 6 తిడతారు, బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. అలాగే సంపాదన పెరుగుతుంది, శత్రువులు కూడా పెరుగుతారు, కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది. గురువు మార్చి 30వ తారీఖు వరకు 2025 నుంచి మే 15వ తారీఖు 2025 వరకు వృషభ రాశిలో 9వ స్థానంలో సంచరించడం వల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే గురువు మే 15వ తారీఖు 2025 నుంచి అక్టోబర్ 19వ తారీఖు వరకు 2025 వరకు మిథున రాశిలో సంచరించడం వలన ధన నష్టం కలుగుతుంది. గురువు అక్టోబర్ 19వ తారీఖు 2025 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించడం వలన ధనలాభం కలుగుతుంది. స్పీడ్గా విశేష లాభం ఉంటుంది, అంత త్వరగా పనులన్నీ అవుతాయి. 5వ తారీఖు డిసెంబర్ 2025 నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి వీరికి. అలాగే
శనీశ్వరుడు 30వ తారీఖు 2025 నుంచి 19వ తారీఖు మార్చి 2025 వరకు మీనరాశిలో సప్తమ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్య కలహాలు కలగవచ్చు, భార్యాభర్తల మధ్య కొన్ని కలహాలు రావచ్చు, అలాగే ఆఫీసులో అధికారుల వలన కూడా కొన్ని కలహాలు రావచ్చు. ప్రేమికుల మధ్య కూడా కొంత గొడవలు కలహాలు వచ్చేటువంటి సూచనలు ఏర్పడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి, ఆచితూచి మాట్లాడండి. 18వ తారీఖు రాహు 30వ తారీఖు మార్చి 2025 నుంచి 18వ తారీఖు 2025 వరకు మీన కన్యా రాశుల్లో సంచరిస్తున్నాడు. సప్తమ జన్మస్థానంలో రాహు. అలాగే కేతువు 18వ తారీఖు మే 2025 నుంచి 19వ తారీఖు మార్చి 2026 వరకు కుంభసింహరాశుల్లో సంచరించడం వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. సప్తమ వ్యయ స్థానాల్లో సంచరించుతున్నాడు కాబట్టి. అలాగే ఈ రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొన్ని వ్యసనాలకు అలవాటు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. శత్రువుల వలన కొంత కలహాలు ఏర్పడతాయి. మీ రహస్యాలు ఇతరులకు చెప్పవద్దు. స్త్రీలు ఏ కొత్త పరిచయాలు ఏర్పడినా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో కొంత బాంధవ్య సంబంధాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యములు కూడా పాలు పంచుకోగలుగుతారు. దగ్గర సంబంధాల్లో వివాహాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. మేనమా పిల్లలతోటి కూడా వివాహాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. సంతాన ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. చిన్న చిన్న అనవసరమైనటువంటి గొడవలు ఏర్పడి అవి పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసుల దాకా వెళ్ళి ఇబ్బందులు పడతారు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితో మాట్లాడినా పొగరగా మాట్లాడకండి, అహంకారంతో మాట్లాడకండి. వివాహాది శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు కుటుంబ సమేతంగా అందరూ. భూములు, గృహాలు, విల్లాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్స్ కూడా కొనుగోలు చేసేటువంటి మీ కోరిక నెరవేరుతుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. అట్లయిన విలువైన వస్తువులు కొంచెం పాడవడం జరుగుతుంది, కొన్ని చెడిపోవడం కూడా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కీర్తి ప్రతిష్టల సంఘంలో రోజు రోజుకు పెరగడం జరుగుతుంది. ప్రయాణాల్లో మంచి లాభాలు కలుగుతాయి. విదేశాలకు వీసాలు సరి అయిన సమయానికి అందుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరిక కూడా నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్నవారికి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. అంటే స్వదేశంలో ఉన్నవారికి, విదేశంలో ఉన్నవారికి వివాహాది శుభకార్యం కూడా కలిసి వస్తాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకొని నడుచుకోవడం వల్ల చాలా కుటుంబంలో సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది. అలాగే సంతాన యోగం కలిగి ఉంటుంది. అభిప్రాయ భేదాలు కుటుంబంలో కొంచెం కలుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మధ్యవర్తులను దూరం ఉంచండి. వ్యాపారాలు పోటీతత్వంతో ముందుకు సాగుతాయి. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కారం చెందుతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. బ్యాంక్ రుణాలు మీకు ఖచ్చితంగా అందుతాయి. మీ పిల్లలు మీ మాటకు విలువనిస్తారు. అలాగే ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మీరు చాలా జాగ్రత్తగా వేగాన్ని తగ్గించుకొని గమ్యాన్ని చేరుకోండి. గృహాలు, విల్లాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకోకండి. అయ్యో ఏజ్ అయిపోతుంది కదా అని గబక్కన వచ్చిన సంబంధం చేసుకున్నారా, మీ జీవితం అంతా కూడా వేదనతోటి అనుభవించాల్సిన సూచనలు ఉన్నాయి. నిదానంగా ఆలోచించండి. మీకు సరి అయిన సంబంధం అనుకుంటేనే, మీరు బాగుంటారు అనుకుంటేనే ఆ సంబంధాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. తప్పకుండా మీ జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా ఉద్యోగాలు వచ్చేసినాయి. అలాగే వాటికి కావలసినటువంటి ఆర్థిక సహాయం కూడా మీకు అందుతుంది.
మీ జీవితంలో విపరీతమైనటువంటి మార్పులు కలిగేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. విద్యార్థులకు మంచి తెలివితేటలతో చదువుకోగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులు విజయాన్ని సాధిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగులకు అధికారుల వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ప్రమోషన్లు ఆగిపోతాయి. కొన్ని ఇబ్బందులకు గురి అవటం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి, అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మీకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గా ఉంటుంది. రవికి, గురువుకి, కుజుడికి, శనికి, రాహుకి, కేతుకి మీరు జపాలు చేయించుకున్నా మంచిదే. లేదంటే మా దగ్గర ఉన్నటువంటి స్పీడ్గా పనిచేసేటువంటి ఆయిల్స్ ఉంటాయి, వాటిని వాడుకోవడం వల్ల కూడా మీరు అద్భుతంగా ముందుకు సాగగలుగుతారు. అదృష్ట తేదీలు 1, 4, 6, 14, 23గా. అదృష్ట వారాలు బుధవారం, ఆదివారం, శుక్రవారం ఉంటుంది. మీరు అనుకున్న విధంగా మీరు ముందుకు సాగాలి అనుకుంటే మీరు మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని వాడుకోండి. మీకు ఏదైనా డౌట్ వస్తే మమ్మల్ని సంప్రదించండి. మీకున్న కష్టాలన్నీ తొలగించుకోండి. మంచి పరిహారాలతోటి ముందుకు సాగండి. ఈ సంవత్సరం సర్వే జనా సుఖినో భవంతు. గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా ముందు మనం తెలుసుకుందాం. రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది. మనస్సు దృఢంగా ఉంచుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి. దైవ చింతన ఎక్కువగా ఉండి భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి. అలాగే 16వ తారీఖు మే 2025 రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు. అలాగే 2025 మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు. అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి. ఏలినాటి శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి. ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి. ఆరోగ్య సమస్యలు, ధన నష్టం, తండ్రికి కష్టం, ప్రయాణాల్లో ఇబ్బందులు, చికాకులు కలుగుతాయి. గురువు ప్రారంభంలో వృషభ రాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు. శుభ ఫలితాలను ఇస్తాడు. మే 9వ తారీఖు 2025 లోహమూర్తిగా మారిపోతాడు. గురువు ప్రారంభంలో వృషభ రాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు. శుభ ఫలితాలను ఇస్తాడు. అలాగే మే 9వ తారీఖు 2025 లోహమూర్తిగా మారిపోతాడు. తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి. కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు. ఏ పని మొదలుపెట్టినా ఆలస్యంగా పూర్తవుతుంది. బంధువర్గంలో అందరూ బాగుంటారు. వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతాయి. గృహంలో శుభకార్యాలను కూడా చేయటం జరుగుతుంది. అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు. బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు. ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి. ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది. విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది. కాబట్టి శ్రద్ధగా చదువుకోండి. దీర్ఘకాలిక సమస్యలు
ఎక్కువగా ఉంటాయి. వైద్యులను సంప్రదించండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి. కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది. ఐకమత్యం లోపిస్తుంది. అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు. అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు. కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి. హఠాత్తుగా సమస్యలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు. తప్పకుండా వివాహాలు అవుతాయి. ఆస్తులు కొంటారు. వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. కోర్టు కేసుల్లో అన్నీ కూడా కొన్ని వాయిదాలు పడుతూ ఉంటాయి. విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలో వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు. జాగ్రత్తగా ఉండండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది. అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు. అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. ఎప్పుడైనా లాటరీలు, షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు. నష్టపోతారు. సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది. స్నేహితుల వలన కొంత నష్టం కలుగుతుంది. ఏలినాటి శని వల్ల పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం, మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి. రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి. రాగి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ అదృష్ట సంఖ్య 9గా ఉంటుంది. ఈ సంవత్సరం రవికి, గురువుకి, శనికి, రాహుకి, కేతువుకి పూజలు చేయించుకోండి. మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ, శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ, రాహుకి, కేతువుకి సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా, స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే, మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి 100 ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి. మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, గురువారం. అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 1, 2, 3, 4, 7, 18 తేదీలు బాగా కలిసి వస్తాయి. అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. జాబు లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి. మనీ అట్రాక్షన్, బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా, మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి. బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి. వ్యాపారాన్ని లాక్కొచ్చేటి, జనాకర్షణకు సంబంధించినవి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. షుగర్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, పైల్స్కి సంబంధించినవి, హార్ట్ చక్రాకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి, జ్ఞాన నేత్రం ఓపెన్ చేయడానికి, మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి. అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏకసంధాగ్రహాలు అవుతారు. అలాగే బాడీలో పెయిన్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి. అలాగే
బాడీలో జాయింట్ పెయిన్స్ సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి. ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల, మీరు వాటిని వాడటం వల్ల, మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. తక్కువ ఖరీదులో ఉంటాయి, మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. నన్ను సంప్రదించండి.